మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాత గోడలు కానీ, లేకపోతే ఖాళీ ప్రదేశాన్ని చూస్తే అక్కడ ఏదైనా పెయింటింగ్ వేయాలి. లేదు అంటే ఏదైనా మంచి ఆర్టిస్ట్‌తో వేపించినటువంటి ఫోటో ఫ్రేమ్‌నైనా పెట్టాలి అని అనిపిస్తుంటుంది. సో మీకు ఆ ఇన్‌స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ హౌ ఇట్ స్టార్టెడ్ యువర్ ఆర్టిస్టిక్ లైఫ్? మాకనిపించిన థాట్‌ని ఆర్ట్ రూపంలో ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఎగ్జిబిట్ చేయడము, ప్రొజెక్ట్ చేయడము. మళ్ళీ అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు పబ్లిక్ దాని గురించి ఏమైనా చెప్తే అలా వాళ్ళ వ్యూస్ తెలుసుకోవడము. అది మా కెరియర్‌గా మారిపోయింది తర్వాత. సేవ్ ఫార్మర్స్ అని ఒకటి రైట్ చేసాము. సో దట్ ఈస్ లైక్ మంచి అంటే లైక్ పంట చేతికి రేపు వస్తుంది అనగా ఒక రైతు మమ్మల్ని నమ్మి మీరు ఆర్ట్ వర్క్ చేయడానికి అది మా కోసం చేయడానికి అని నమ్మడం అన్నది మేము బాగా ఫీల్ అంటే మంచిగా అచీవ్మెంట్లా ఫీల్ అవుతాం అనమాట. చైల్డ్ బెగ్గింగ్. సో ఈ చైల్డ్ బెగ్గింగ్ పైన క్యాంపెయిన్ రన్ చేయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది? అంటే లాస్ట్ 1 ఇయర్లో 1.5 ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువైందండి. సో కంపేర్ టు ఇప్పుడు నేను హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర నేను ఎక్కువ చూసేవాడిని, ఎస్పెషలీ సైబర్ టవర్. విప్రో సర్కిల్లో ఒకసారి అడిగినప్పుడు యూజువల్గా నేను ఇవ్వడం అంటే ఇవ్వము అని చెప్పడం కన్నా చేంజ్ లేదని చెప్తాం. బట్ వాళ్ళు క్యూఆర్ కోడ్ చూపించారు. సో ఒక స్టేజ్ నుంచి వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి వర్క్కి మీకు వచ్చిన అత్యంత రెస్పెక్టబుల్ రికగ్నైజేషన్ లైక్ అవార్డ్స్ అవి ఏంటి? సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ తీసుకున్నాం మేము. స్కూల్లో డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గిస్తున్నాం, సోషల్ ఇంపాక్ట్స్ వర్క్ చేస్తున్నామని. రీసెంట్గా సిఎస్ఆర్ అవార్డ్ కూడా తీసుకున్నాం, అది చైల్డ్ బెగ్గింగ్ దాని మీద అవేర్నెస్. మీరిద్దరు కూడా అంటే లైక్ మీరు వేయాలి అనుకునే ఆర్ట్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తారా, లేదు అంటే అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ వేసేవేనా? బిఫోర్ మేము దానికి సంబంధించి ప్రిపేర్ చేసుకుంటాం. ఇంటర్నల్గా ప్రీ ప్రొడక్షన్ అంటే లైక్ ప్రీ ప్రిపరేషన్ ఉంటుంది. సో దాని తర్వాత మేము ఎక్స్టీరియర్లో ఆర్ట్ చేసాము. అది ఎలా చేసాము, అదే స్కూల్లో అంటే ఉన్న పిల్లలు ఆడుకున్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు ఆడుతున్నప్పుడు మంచి వాళ్ళ ఫొటోస్ని మేము క్యాప్చర్ చేసి దాన్నే మేము స్కూల్ పైన ఆర్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు మీరు వేసే ఈ పెయింట్స్ దాదాపుగా మీకు ఎంత టైం తీసుకుంటుంది? స్ట్రీట్ ఆర్ట్ ఏదైనా సరే లార్జర్ దాన్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఒక 10 days యావరేజ్గా 1 to 2 weeks మధ్యలో అయిపోతుంది. బట్ హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాత గోడలు కానీ, లేకపోతే ఖాళీ ప్రదేశాన్ని చూస్తే అక్కడ ఏదైనా పెయింటింగ్ వేయాలి, లేదు అంటే ఏదైనా మంచి ఆర్టిస్ట్‌తో వేపించినటువంటి ఫోటో ఫ్రేమ్‌నైనా పెట్టాలి అని అనిపిస్తుంటుంది. మన ఇంట్లో కాబట్టి మనకు నచ్చింది మనం చేస్తూ ఉంటాం. కానీ స్కూల్స్ దగ్గర కానీ, లేదు అంటే ఖాళీగా రోడ్డు పక్కన కూడా ఎక్కడైనా మనం కొంచెం ఖాళీ ప్లేస్ కనిపించింది అంటే అక్కడ ఏదో లోపం కానీ, ఏదో లోటు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్లేసెస్‌లలో వాళ్ళ వంతుగా వాటిని పెయింటింగ్స్ తోటి నింపేసి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేలా పూర్తిగా మారుస్తున్నారు. అది కూడా రాత్రికి రాత్రే. వారెవరో కాదు, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విజయ్ అండ్ స్వాతి గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో అంటే లైక్ మీరు ఏదైతే ఖాళీగా కనిపించినటువంటి గోడల్ని కాస్త ఒక మెసేజ్ తోటి, లేదు అనంటే మన సొసైటీకి యూజ్ అయ్యే ఒక యూస్ఫుల్ థింగ్ తోటి మీరు పెయింట్ చేస్తారు అని చెప్పి మేము విన్నాం. సో మీకు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ హౌ ఇట్ స్టార్టెడ్ యువర్ ఆర్టిస్టిక్ లైఫ్? మేము ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరం కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. ఇద్దరం మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్. కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే కొంచెం పబ్లిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సోషల్ సబ్జెక్ట్స్ మీద వర్క్ చేయడం ఇద్దరికి ఉన్న కామన్ ఇంట్రెస్ట్. ఓకే. సో ఆర్ట్ అన్నది చాలా పవర్ఫుల్ మీడియం అని అర్థమైంది త్రూ అవర్ ఎడ్యుకేషన్. అంతకు ముందు ఎడ్యుకేషన్లోకి వెళ్ళడానికి ముందు ఎంతవరకు బాగా చేయగలము స్కిల్డ్ బేస్ వరకే ఆలోచించిన మేము. దానిలోనే డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత ఎంత పవర్ఫుల్ మీడియం, అది ఎంత మందిని ఇన్స్పైర్ చేయగలదు. అందరూ వాళ్ళ వాళ్ళ రంగాల్లో ముందుకెళ్తారు కానీ ఇన్స్పిరేషన్ అయితే కామన్ గా అందరికీ అవసరం కదా. ఆ పవర్ ఆర్ట్కుంది అని తెలిసిన తర్వాత వై నాట్ మనం బ్యూటిఫికేషన్ కి ఎందుకు స్టిక్ అయి ఉండాలి అని ఈ సోషల్ సబ్జెక్ట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఏది మాకు డైలీ లైఫ్ లో ఎక్కడ చిన్న చిన్న విషయాలే అవ్వచ్చు, ఆ ఇన్స్పిరేషన్ డైలీ లైఫ్ నుంచే వస్తుంది. మాకు అనిపించిన థాట్ని ఆర్ట్ రూపంలో ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఎగ్జిబిట్ చేయడము, ప్రొజెక్ట్ చేయడము. మళ్ళీ అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు పబ్లిక్ దాని గురించి ఏమైనా చెప్తే అలా వాళ్ళ వ్యూస్ తెలుసుకోవడము.
అది మా కెరియర్ గా మారిపోయింది తర్వాత. ఓకే. సో అంటే మీ ఇద్దరి కెరీర్‌లో విజయ్ గారు, ఐ వాంట్ టు ఆస్క్ Yeah. యూ లైక్ మీ ఇద్దరి కెరీర్‌లో దిస్ వాస్ ద బెస్ట్ థింగ్ అండ్ దిస్ వాస్ రికగ్నైజ్డ్ బై ఎవ్రీవన్ అని అనిపించినటువంటి, అంటే లైక్ మీరేసిన ఆర్ట్ ఏదైనా కూడా జనాల్లోకెళ్ళి మీకు గుర్తింపు తీసుకొచ్చిన ఆర్ట్ ఏదైనా ఉందంటే అది ఏమని చెప్తారు? మేము చేసిన దాంట్లో అంటే పర్సనల్గా మాకు నచ్చింది 2-3 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఐఎమ్ ఆర్ఫన్ ప్లీజ్ అడాప్ట్ మీ అని. హైదరాబాద్లో ఉన్న హెరిటేజ్ బిల్డింగ్స్ చాలా వరకు చాలా అబాండెడ్గా ఉంటాయి అనమాట. దాన్ని ఎవరు పట్టించుకోరు. అక్కడ ఏదో కామన్ పీపుల్ చాలా వాటికి వాడుకుంటారు, అక్కడ ఏదో డంప్ చేస్తారనమాట వేస్టేజ్. సో అలాంటి వాటి మీద మేము చాలా చూసాము హైదరాబాద్లో. ఒక టైంలో వాటి మీదే డైరెక్ట్ మేము రాసామన్నమాట, ప్లీజ్ అడాప్ట్ మీ, ఐఎమ్ ఆర్ఫన్ ప్లీజ్ అడాప్ట్ మీ అని. సో దాని తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. సో కొంతమంది అప్రోచ్ అయ్యారు గవర్నమెంట్ నుంచి. అఫ్ కోర్స్ దానికి 2 వేలో వచ్చింది. సో అండ్ దీని నుంచి అయితే మాకు మంచి అంటే లైక్ అడిగారు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫిగర్ అవుట్ చేసి ఇవ్వండి, మేము డెవలప్ చేస్తాము. అండ్ ఇలాంటి దాంట్లో కొంచెం ముందు స్టెప్ పడింది అనమాట దానివల్ల. ఓకే. సో దట్ ఈస్ అంటే పర్సనల్గా నాకు బాగా నచ్చిన వర్క్. ఓకే. సో మీరు అంటే లైక్ ఈ పెయింట్స్ వేయడానికి అంటే లైక్ మీరు సెలెక్ట్ చేసుకునే ప్లేసెస్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? సో ఎగ్జాంపుల్ మేము స్పెసిఫిక్గా ఈ ప్లేస్ అని ఏమి అనుకోమండి. ఫస్ట్ ఒక థాట్ అంటే మాకు ఒక ఆర్ట్ వర్క్ ఉంటుంది మైండ్లో. సో దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలని ప్లేస్ కోసం దాని తర్వాత వెతుకుతాము. సో మాకున్న ప్లేస్ని బట్టి మేము ఆర్ట్ వర్క్ని అకార్డింగ్ టు ద సైజ్ మేము మార్చుకుంటాం. ఓకే. అండ్ ఎగ్జాంపుల్ కొన్ని వర్క్స్ మేము వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది. ఎప్పుడైతే రైతులు గురించి మేము వర్క్ చేసాం ఒకటి. సో ఫార్మర్ క్రైసిస్ ఉన్నప్పుడు మేము ఒక వర్క్ చేసాం. రెడ్ మార్చ్ జరిగింది ఆ టైంలో. సో ఆ టైంలో ఒక 10 acres ల్యాండ్ని సో రైతుల దగ్గర నుంచి అది ఆల్మోస్ట్ పంట చేతికి వచ్చే టైం, నెక్స్ట్ కొయ్యాలన్నమాట. సో ఆ టైంలో రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి దాంట్లో సేవ్ ఫార్మర్స్ అని ఒకటి రైట్ చేసాము. సో దట్ ఈస్ లైక్ మంచి అంటే లైక్ పంట చేతికి రేపు వస్తుంది అనగా ఒక రైతు మమ్మల్ని నమ్మి మీరు ఆర్ట్ వర్క్ చేయడానికి, అది మా కోసం చేయడానికి అని నమ్మడం అన్నది మేము బాగా అంటే మంచిగా అచీవ్మెంట్లా ఫీల్ అవుతాం అనమాట. సో ఫైనల్గా వీ డన్ దట్ వర్క్ అండ్ వీ ఎగ్జిక్యూటెడ్ వెరీ నైస్లీ. ఓకే. సో అంటే లైక్ ఈ సోషల్ సంబంధించినటువంటి అంశాలే కాకుండా మీ పెయింటింగ్స్లో ఇంకా ప్రజల్ని ప్రేరేపించడానికి ఎలాంటి ఆస్పెక్ట్స్ని ఎంచుకోవడానికి ఇష్టపడతారు? చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఎందుకంటే వాళ్ళే మన ఫ్యూచర్ కాబట్టి. అది ఎంత పెద్ద విషయం అయినా సరే వాళ్ళకి అర్థమైంది అంటే అందరికీ రీచ్ అయిపోతుంది అనిపిస్తుంది. అలా ఒక యూనివర్సిటీ పైన చేసాం మేము. అంటే ఇప్పుడు మనకున్న కాంక్రీట్ జంగిల్ వెనక ఒకప్పుడు ఇదంతా నేచర్ కదా. సో ఒక చిన్న పిల్లాడు ఆ బిల్డింగ్స్ నుంచి తీసి వెనకాల ఉన్న నేచర్ని చూస్తున్నట్టుగా ఉంటుంది ఆ పెయింటింగ్. అంటే ఆ సబ్జెక్ట్ నార్మల్గా కూడా చెప్పొచ్చు, కానీ పిల్లాడిని పెట్టడం ఏంటంటే వాళ్ళ పర్సెప్షన్ లో నుంచి చూడడం అంటే లైక్ మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గ్రీనరీని మనం కంప్లీట్ గా దాన్ని తీసేసి మెట్రో సిటీస్ చేసేసి మనకు అప్కమింగ్ జనరేషన్స్ కి అలా ఇవ్వట్లేదు. సో ఆ విషయాన్ని సింపుల్ గా చెప్పడం కోసం అలా. రైట్. ఓకే. సో అంటే లైక్ మీరు ఏవైతే ఆర్ట్స్ వేస్తున్నారో సో వాటి వల్ల మీకు గుర్తింపు దీని వల్లే మాకు వచ్చింది అని మీరు ఏ ఆర్ట్ గురించి చెప్తారు? స్కూల్స్ మీద మేము చేసిన ఆర్ట్ గురించి చెప్తామండి. ఎస్పెషలీ అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ పెరుగుతున్న టైంలో మేము వరంగల్లో ఒక స్కూల్ తీసుకొని అంటే మా సెల్ఫ్ ఫండింగ్తో ఒక స్కూల్ చేసాము. సో మేము చాలా చోట్ల దానికి ముందు స్ట్రీట్ ఆర్ట్ చేసాము. దానిపైన పోస్టర్లు అవి రావడము, కొన్ని రోజుల తర్వాత అది పోస్టర్లు పెట్టడానికి ఒక స్పేస్ కింద క్రియేట్ అవ్వడం వల్ల సో మేము నెమ్మదిగా ఈ ఆర్ట్ని కొంచెం యూస్ఫుల్ ప్లేస్ చేయాలనుకున్నప్పుడు మాకు స్కూల్స్ ఒక ఆపర్చునిటీగా కనపడింది. సో మేము ఆ స్కూల్స్కి ఒక స్కూల్కి వెళ్ళాము. అక్కడ ఆల్మోస్ట్ 5th క్లాస్ వరకు ఉంది. 15 స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. ఈచ్ క్లాస్కి 3 members ఉన్నారు. సో ఆ ఊర్లో ఇంకా ఉన్నారు కిడ్స్, బట్ స్కూల్ అంతా డ్రైగా ఉండడం అంటే చాలా ఏమీ అట్రాక్షన్, చిన్నపిల్లలు రావడానికి కావాల్సిన అట్రాక్టివ్ పాయింట్స్ ఏమీ లేవు అనమాట. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, బట్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఉండే ఆ నెగ్లిజెన్సీ కనబడింది. సో ఆ స్కూల్ని మేము తీసుకొని ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి తీసుకొని మేము ఎక్స్టీరియర్లో ఆర్ట్ చేసాము. అది ఎలా చేసాము, అదే స్కూల్లో ఉన్న పిల్లలు ఆడుకున్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు ఆడుతున్నప్పుడు మంచి వాళ్ళ ఫొటోస్ని మేము క్యాప్చర్ చేసి దాన్నే మేము స్కూల్ పైన ఆర్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు లైక్ ఊర్లో అందరూ ఆ స్కూల్ గురించి మాట్లాడుకున్నారు. అప్పటి వరకు స్కూల్లో అంటే లైక్ ఊర్లో ఉన్న చాలామంది పిల్లలు ఎవరైతే స్కూల్కి రాలేదో వచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఆ స్ట్రెంత్ ఏదైతే నెంబర్ ఉందో అది డబుల్ అయింది. ఆల్మోస్ట్ 33 or 34 kids అయ్యారు.
సో ఆ వర్క్ మాకు ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వర్క్ అనమాట. అంటే ఆర్ట్ త్రూ సమ్ రిజల్ట్ని మేము లైవ్లో డైరెక్ట్గా చూసాం ఇన్ షార్ట్ టర్మ్. సో అది బాగా కిక్నిచ్చిందనే చెప్పాలి. దాని తర్వాత మేము కంటిన్యూ చేసాం స్కూల్స్కి వర్క్ చేయడము. ఇనిషియల్గా కొంతమంది స్పాన్సర్ చేశారు, పెయింట్స్ ఇస్తాము వర్క్ చేయండి అని. తర్వాత కొన్ని ఎన్జిఓస్ అప్రోచ్ అయ్యాయి. తర్వాత ఆంధ్ర గవర్నమెంట్లో నాడు నేడు స్కీమ్లోనే చాలా స్కూల్స్ చేసాము. ఇప్పటి వరకు మేము మోర్ దాన్ 100 స్కూల్స్ చేసాము. సమ్హౌ అంటే రూరల్ గవర్నమెంట్ స్కూల్స్కి వర్క్ చేయడం వల్ల 1% అయినా డ్రాప్ అవుట్ రేట్ తగ్గింది అంటే ఆర్ట్ వల్ల వీఆర్ సో హ్యాపీ. ఓకే. సో అంటే లైక్ అంటే పిల్లల్ని స్కూల్కి వచ్చేలా చేయడమే కాకుండా మీరు బిల్డింగ్స్ని కూడా మార్చడం కోసం వాటికి కూడా పెయింటింగ్స్ వేసాము అని కూడా అంటే తెలుసు. సో ఆ దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? అంటే వేరెవర్ ఆర్ట్ నీడ్స్ అండి. అంటే ఇప్పుడు మనకి జనరల్గా గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే ఒక డ్రై అట్మాస్ఫియర్ని కొంచెం లైవ్లీగా చేయడానికి ఆర్ట్ యూజ్ అయింది. ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఎవ్రీవన్ చాలా పెయిన్తో వస్తారు అక్కడికి. సో కొంతసేపు అయినా సరే వాళ్ళకి రిలాక్సేషన్ కలిగిస్తే అది డెఫినెట్గా వాళ్ళ హెల్త్ మీద కూడా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది కదా. సో ఆర్ట్ని ఎక్కడెక్కడైతే మనకి అది ఇన్స్పైర్ చేయగలిగిన స్కోప్ ఉంది అని అనుకున్నామో అలాంటి చోట ప్రతి చోట మేము ప్రొజెక్ట్ చేసాము. స్టేడియంస్ పైన ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళది హ్యూజ్గా, అంటే మోర్ దాన్ లైఫ్ సైజ్ కంటే చూసినప్పుడు మనం కూడా ఇలా చెయ్యాలి అనే ఇన్స్పిరేషన్ నార్మల్ పీపుల్లో కలుగుతుంది కదా, చిన్నపిల్లలు కానీ అలా ఇన్స్పైర్ అవుతారు కదా. అలాంటి స్కోప్ ఉన్న ప్రతి చోట మేము వర్క్ చేసాము. ఓకే. సో అదే ఇందాక అంటే లైక్ మేము విన్న దాని ప్రకారం దట్ యు ఆర్ రన్నింగ్ ఏ క్యాంపెయిన్ ఆన్ చైల్డ్ బెగ్గింగ్. సో ఈ చైల్డ్ బెగ్గింగ్ పైన క్యాంపెయిన్ రన్ చేయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది? అంటే లాస్ట్ 1 ఇయర్లో 1.5 ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువైందండి. సో కంపేర్ టు ఇప్పుడు నేను హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర నేను ఎక్కువ చూసేవాడిని, ఎస్పెషలీ సైబర్ టవర్. సో మేబీ విప్రో సర్కిల్ ఇది చాలా ఎక్కువైంది. అండ్ దీంతో పాటు ఏమైంది అంటే నాకు విప్రో సర్కిల్లో ఒకసారి అడిగినప్పుడు యూజువల్గా నేను ఇవ్వడం అంటే ఇవ్వమని చెప్పడం కన్నా చేంజ్ లేదని చెప్తాం. బట్ వాళ్ళు క్యూఆర్ కోడ్ చూపించారు. సో ఒక స్టేజ్ నుంచి వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు. మనమే వాళ్ళ గురించి ఆలోచించడంలో వెనకబడ్డాం అనిపించింది. సో ఐ థాట్ అంటే ఇది బిజినెస్ అయింది. సో అవసరం పోయి బిజినెస్ అయిపోయింది. సో ఐ థింక్ హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఎక్కడైనా టౌన్స్కి వెళ్తే అక్కడ సిగ్నల్ దగ్గర కూడా సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఇంప్రూవ్ అయ్యారు, అంటే లైక్ ఎక్కువ అయ్యారు. సో వాళ్ళ బిజినెస్ చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు, అంటే లైక్ అగ్రెసివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఆర్ట్. అంటే లైక్ మన కంట్రీకి మంచిది కాదు అండ్ కిడ్స్కి అస్సలు మంచిది కాదు. అండ్ మనం అనుకుంటాం మనం చాలా సేఫ్ సైడ్ ఉన్నాం, ఎవరో కిడ్ అనిపిస్తుంది కానీ నో. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు రన్ చేస్తున్న ఈ క్యాంపెయిన్ కి అంటే లైక్ మీ ఓన్ తోట లేకపోతే స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా? లేదు, ఇది కంప్లీట్ గా సెల్ఫ్ ఫండెడ్. ఎస్. ఓకే. సో అంటే లైక్ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇప్పుడు మనం ఏదైతే మీరు ఏ కాజ్ కోసం అయితే మీరు ఫైట్ చేస్తున్నారో అలాంటి కొన్ని కాజెస్ కోసం ఫైట్ చేయడానికి వారికి మీరేం సజెషన్ ఇస్తారు? ఇట్స్ జస్ట్ బేసిక్ రెస్పాన్స్ అండి. అంటే మనం చాలా సార్లు మనం చేసేదే చూసి చూడనట్టు వెళ్ళిపోవడము. బట్ క్వశ్చన్ మా ఇద్దరిలో జరిగింది ఏంటంటే తనకి ఏదైనా మిస్టేక్ జరిగితే క్వశ్చన్ చేయడం అన్నది తన నేచర్. సో మా ఆర్ట్లో కూడా అది ఇన్వాల్వ్ అయిపోయేటప్పటికీ మేము ఆర్ట్ త్రూ క్వశ్చన్ చేస్తున్నాము. కామన్ పబ్లిక్ ఎవరైనా సరే వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్లో వాళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకుండా కొంచెం దాని మీద రెస్పాండ్ అవ్వడం అన్నది స్టార్ట్ అయితే చేంజ్ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏదైతే చైల్డ్ బెగ్గింగ్ ఉందో దాంట్లో యూజువల్గా అందరికీ ఉండే భయం ఒకటే ఉంటుందండి, క్వశ్చన్ చేయాలి అంటే వచ్చే భయం. ఇట్స్ మాఫియా. సో ఐ డోంట్ నో ఎంత మాఫియా ఉందన్నది మాకు కూడా క్లారిటీ లేదు. సో బట్ వన్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే దానికన్నా కొంచెం బెటర్ పర్సన్ ఉంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ తీసుకుందాం, సీఎం ఆయనకన్నా బెటర్ అంటే లైక్ పవర్ఫుల్ అని నేను అనుకుంటున్నా. సో నేను ఆయన అడుగుతా, అంటే లైక్ ఆయన వరకు రీచ్ అయ్యేటట్టు ఈ ప్రాబ్లం ఉంది, ఇది చాలా ఫ్యూచర్కి చాలా మంచిది కాదు అని మేము వాళ్ళకి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాము. బట్ ఈ మాఫియా సీఎం కన్నా బెటర్ పొజిషన్లో ఉండి ఆయన్ని కూడా కమాండ్ చేసే పొజిషన్లో ఉంటే మేము పీఎంని అడుగుతాం, పీఎంకి రీచ్ అయ్యేలా ట్రై చేస్తాం. ఆయన కూడా లేదనుకోండి మేము అందరం కలిసి ఆయన్ని బెగ్ చేస్తాం, ఎవరైతే మాఫియా ఉందో మాఫియాని బెగ్ చేద్దాం. సో ఎక్సెప్ట్ పిల్లల్ని వదిలేసి మీరు బెగ్గింగ్ కంటిన్యూ చేసుకోండి. అంటే దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. అంటే లైక్ ఆఫ్టర్ 18 మీరు బెగ్గింగ్ చేస్తున్నారా లేదన్నది నాకు పర్సనల్ థింగ్ కాదు, అసలు నాకు సంబంధం లేని విషయం. చైల్డ్ బెగ్గింగ్ అనేది మాకు సంబంధం, అంటే లైక్ మేము అపోజ్ చేసే విషయం అనమాట. సో దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు సే. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మనం చూస్తున్నంత వరకు చైల్డ్ వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది, కానీ మనకు కనిపించకుండా జరిగే లాస్ చాలా ఉంటుంది. వాళ్ళ హెల్త్ పాడవుతుంది,
వాళ్ళు సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉండరు. మనం అంత సెక్యూర్డ్గా ఉన్న పిల్లలకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో చెప్తున్నాము. వాళ్ళకి ఆ ఛాన్సే ఉండదు. అండ్ దే ఆర్ ఆల్వేస్ అండర్ సెడేషన్. అలాంటప్పుడు మనం ఆ పిల్లలు రేపు మన ఫ్యూచర్ అవుతారు కదా మన సొసైటీకి. ఎగ్జాక్ట్లీ. సో మన ఫ్యూచర్ ఇట్ సెల్ఫ్ డేంజర్లో ఉన్నట్టు కదా. ఇప్పుడు సెడేషన్లో పెరిగిన పిల్లోడు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అని మనం చెప్తే వింటాడా? సో మనం ఎలాంటి ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటున్నాం జస్ట్ బై ఇగ్నోరింగ్. సో ఆ ఇగ్నోరెన్స్ని కొంచెం వదలాలి అని చెప్పడమే మా టార్గెట్. హియర్ ఐ వాంట్ టు సే మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చాలా పాసిబిలిటీలో చాలా మంది ఉంటారు, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఎంత సెక్యూర్డ్గా ఉన్నా స్టిల్ మనం నేర్పిస్తున్నాం అంటే రెప్పపాటులో ఏదైనా జరగవచ్చు. ఎక్కడైనా సేఫ్. జస్ట్ ఇమాజిన్ గోడలు లేవు, ఓపెన్, అసలు ఆవిడ్ని అంటే టచ్ చేస్తే టచ్ అంటే ఏం చేసినా పట్టించుకుని అడిగే వాళ్ళు లేరు. సో వాళ్ళని పట్టుకొని నడిపే వాళ్ళు కూడా వాళ్ళ మదరో కాదో తెలియదు. ఇమాజిన్ వాళ్ళకి నేర్పించాల్సి వస్తే ఏం నేర్పించాలి? గుడ్ టచ్ ఏంటేంటో చూపించాలి ఫస్ట్. వాళ్ళకి అసలు బ్యాడ్ టచ్ రోజు ఉంటుంది, గుడ్ టచ్ ఏంటంటే నేర్పించాలి. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ మనం జనరేట్ చేస్తున్నాం. దట్ ఈస్ వెరీ అంటే లైక్ అది మంచిగా అనిపించలేదు. ఓకే. సో అంటే ఇనీషియల్ స్టేజెస్లో మనం ఏదైనా ఒక థింగ్ని స్టార్ట్ చేస్తున్నాము అంటే చాలా వరకు కూడా డిఫికల్టీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు ఈ ఆర్టిస్టిక్ లైఫ్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎదుర్కొన్న డిఫికల్టీస్ ఏంటి? ఇనిషియల్గా అంటే మేము ఎంచుకున్న సబ్జెక్ట్స్ వలన ఆర్ట్ ఫీల్డ్లో మాకు ఇప్పటివరకు మేము మార్కెట్లో ఆర్ట్ని సేల్ చేసి మనీ ఎర్న్ చేసింది లేదు. బట్ అలాంటి ప్లాట్ఫామ్ మీద గ్యాలరీస్లో ఇలాంటిది ప్రొజెక్ట్ చేయలేదు కాబట్టి, అంటే ఇది సూట్ అవ్వదు, మార్కెట్లో ఉండదు అనుకున్నాం కాబట్టి మేము డైరెక్ట్గా స్ట్రీట్స్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. దానికి మేము డిఫరెంట్ జాబ్స్ చేసి అందులో వచ్చిన మనీని కొంత తీసుకొని స్ట్రీట్ మీద వర్క్ చేసాము ఇనిషియల్గా. మా క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా అసలు జనరల్గా ఆర్ట్ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వడమే కష్టము, మీరు అది కూడా తీసుకెళ్ళి గోడ మీద వేస్తే మీకు రిటర్న్ ఏమి ఇవ్వదు కదా అన్న క్వశ్చన్ అందరికీ ఉండింది. కానీ రికగ్నైజేషన్ ఫస్ట్ వచ్చింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ. మా వర్క్ని చూసి ఓకే వీళ్ళు పలానా ఆర్టిస్టులు వీళ్ళు ఇలాంటి వర్క్ చేస్తారన్న రికగ్నైజేషన్ వచ్చింది. ఫ్రెంచ్ ఎంబసీ స్కాలర్షిప్ విన్ అయ్యాం మేము, కృష్ణకృతి ఫ్రెంచ్ ఎంబసీ స్కాలర్షిప్ 2013లో. ఇండియా నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక పర్సన్ని సెలెక్ట్ చేస్తారు దానికి. సో మేము దానిలో ఫస్ట్ వచ్చి ఓవర్ 174 అప్లికేషన్స్లో ఫస్ట్ వచ్చాము. సో అప్పటి నుంచి ఓకే ఓకే ఈ ఆర్టిస్టులు ఇలా చేస్తారు అన్న అది స్టార్ట్ అయిన తర్వాత దెన్ వీ కంటిన్యూడ్ అవర్ వర్క్ స్టైల్. ఇంకా ఆ స్టైల్ నుంచి మేము వెనక్కి తిరిగి చూడలేదు. ఓకే. సో అంటే లైక్ మీరు ఈ ఆర్టిస్టిక్ లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇటు సొసైటీ కానీ లేదు అంటే మీ ఫ్యామిలీ పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే ఫ్యామిలీలో పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే అంటే మాకైతే ఏ రోజు అంటే డిపెండెన్సీ ఉన్నాము, సో మీరు జాబే చేయాలి అలాంటి ఫోర్స్ అయితే లేదు. సో వీఆర్ సో లక్కీ. సో వాళ్ళు చాలా కంఫర్టబుల్గా మీరు ఏం చేసినా అంటే లైక్ సపోర్ట్ చేశారనమాట. సో దట్ ఈస్ బ్యాడ్ అయితే చేయరు కాబట్టి గుడ్డిగా అంటే మంచిగా నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు అపోజ్ చేయలేదు. అండ్ మనీ ఒకటి రాలేదు, మేబీ వాళ్ళ మైండ్లో ఉండొచ్చు, బట్ ఎప్పుడు అది ప్రొజెక్ట్ చేయలేదు మా మీద. ఆ పాయింట్లో వీఆర్ వెరీ ఫార్చునేట్, ఫ్యామిలీ నుంచి 100% సపోర్ట్ వచ్చింది. అండ్ ఇంటర్నల్ ఫ్యామిలీ, ఆమె ఆర్టిస్ట్ నేను ఆర్టిస్ట్, అసలు మాకు ఆ ప్రాబ్లమే లేదు. మేము ఏమైనా పెద్దగా ఆర్గ్యూ చేసుకున్నాయంటే ఆర్ట్ తప్ప మిగతా విషయాలు ఆర్గ్యూ చేసుకునేంత టైం కూడా దొరకలేదు. సో అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి వర్క్కి మీకు వచ్చిన అత్యంత రెస్పెక్టబుల్ రికగ్నైజేషన్ లైక్ అవార్డ్స్ అవి ఏంటి? సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ తీసుకున్నాం మేము. స్కూల్లో డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గిస్తున్నాం, సోషల్ ఇంపాక్ట్స్ వర్క్ చేస్తున్నామని. రీసెంట్గా సిఎస్ఆర్ అవార్డ్ కూడా తీసుకున్నాం, అది చైల్డ్ బెగ్గింగ్ దాని మీద అవేర్నెస్ క్రియేట్. ఆల్మోస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాము. అండ్ కొన్ని స్టేట్స్ ఇప్పుడు బ్యాన్ చేస్తున్నాయి కూడా. సో ప్రోగ్రెస్ కనిపిస్తుంది కాబట్టి వి హోప్ టు. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు మీరు ఏదైతే ఈ అవార్డ్స్ గెలుచుకున్నారో దాని తర్వాత ఈ రికగ్నిషన్ కానీ లేకపోతే ఈ అవార్డ్ విన్నింగ్స్ కానీ ఇదంతా కూడా మీ ఆర్టిస్టిక్ లైఫ్ పైన ఎలాంటి ప్రభావం చూపింది? అవార్డ్స్ వల్ల డెఫినెట్గా అంటే లైక్ ఇంకొంచెం అందరూ చూస్తారు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అన్నది, కాబట్టి ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా చేయాలి డెఫినెట్గా. బట్ ఒక బూస్ట్ లాంటిది. సో ఒకళ్ళు గుర్తించారు అనగానే ఇంకొంచెం బూస్ట్ ఇస్తుంది, ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. ఎస్పెషల్లీ లాస్ట్ టైం చైల్డ్ బెగ్గింగ్ విషయంలో కూడా ఒక అవార్డు వచ్చింది అంటే ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ ఇంకొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ అవార్డు వస్తే బాగుంటుంది. సో అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరిద్దరు కూడా అంటే లైక్ మీరు వేయాలి అనుకునే ఆర్ట్స్ ని మీరు ప్రాక్టీస్ చేస్తారా, లేదు అంటే అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ వేసేవేనా?
బిఫోర్ మేము దానికి సంబంధించి ప్రిపేర్ చేసుకుంటాం. ఇంటర్నల్గా ప్రీ ప్రొడక్షన్ అంటే లైక్ ప్రీ ప్రిపరేషన్ ఉంటుంది. సో దాని తర్వాత డైరెక్ట్ వెళ్తాము. దానికి ముందు ఒకసారి చెక్ చేసుకుంటాం ఎలా వస్తుంది. ఎందుకంటే మేము వాడేది ఒక పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి, ఒక పబ్లిక్ వాల్ కాబట్టి, సో ఇప్పుడు అది అంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ బి గుడ్, అంటే లైక్ మంచిగా ఉండాలి కాబట్టి డెఫినెట్ గా దానికి మేము చూడడానికి బాగుండాలి అండ్ మెసేజ్ ప్రాపర్ గా కన్వే అవ్వాలి. ఆ రెండు మేము చెక్ చేసుకుంటాం. 1కి 10 సార్లు చెక్ చేసుకుని మేము వాల్ పైకి వెళ్తాం. అదర్వైజ్ నో. ఓకే. సో అంటే స్టార్టింగ్ లో మేము విన్నది ఏంటి అని అంటే విత్ యువర్ ఓన్ మనీ, లైక్ నైట్ ఓల్ నైట్ లోనే మీరు పెయింట్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు అని. సో హౌ కుడ్ ఇట్ వుడ్ బి పాసిబుల్? అంటే నైట్ మనకి కొన్ని ప్లేసెస్ లలో అంటే బేసిక్ గా మీరు పెయింట్ చేసేది కూడా అబండెంట్ ప్లేసెస్ కాబట్టి లైట్ కూడా కరెక్ట్ ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లలో ఎలా చేసేవారు? అంటే ఇనిషియల్గా మేము వెరీ ఫస్ట్ డేస్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రాపర్గా వాల్ పర్మిషన్ తీసుకుని వాళ్ళకి మేము పలానా ఆర్ట్ వర్క్ చేస్తున్నామని చూపించి అంతా యాక్సెప్టెన్సీతో మొత్తం ప్రిపేర్ అయ్యి చేద్దామని అలాగే స్టార్ట్ చేసాము. బట్ కొన్ని వర్క్స్ తర్వాత ఏమైందంటే మాకు యాక్సెప్టెన్సీ రావడం టఫ్ అయింది. లాస్ట్ మినిట్లో వాళ్ళు మైండ్ చేంజ్ చేసుకోవచ్చు, వద్దని చెప్పొచ్చు, అసలు నచ్చలేదు, మాకు ఇది అవసరం లేదు, మీరు చేయడానికి వీల్లేదని చెప్పడం, ఇలాంటి రిజెక్షన్ వచ్చిన తర్వాత ఓకే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనేసి ఓవర్ నైట్ మేము కొంచెం విజిబుల్గా ఉన్న ప్లేస్ చూసుకోవడము. మనకి సిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిబిలిటీ ఉన్న ప్లేస్ దొరకడం కష్టము, ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అలా విజిబుల్ ఉన్న ప్లేస్ చూసుకొని ఓవర్ నైట్ డే టైంలో అయితే ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారో డిస్టర్బెన్స్ ఉంటుందని నైట్ మొత్తం ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ లైట్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్ చేయాలి, ఇది టార్గెట్, అలా స్టార్ట్ చేసాము. అలా చేసిన దానిలో మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఇండిపెండెన్స్ డేకి ముందు వై షుడ్ వి లవ్ ఇండియా అని ఒక వర్క్ చేసాము. అంటే ఆ క్వశ్చన్కి ఒక 4 ఆప్షన్స్: జస్టిస్, ఫుడ్ సేఫ్టీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ. సో పబ్లిక్ కి జనరల్ గా ఇండిపెండెన్స్ డేకి ఐ లవ్ ఇండియా అని చెప్పడం అనేది కామన్. సో దాన్ని ఒక థాట్ ప్రొవోకింగ్ గా చేయాలి అనేసి ఇది చేసాము. మేము స్టార్ట్ చేయడం వీ లవ్ ఇండియా తోటి స్టార్ట్ చేసాము. అప్పుడు నైట్ పెట్రోలింగ్ జరిగింది, పోలీస్ చూసారు, ఓకే మేము పేట్రియాటిక్ ఎక్స్ప్రెస్ చేస్తున్నామని వాళ్ళు అనుకుని సపోర్ట్ చేశారు. తర్వాత లాస్ట్ లో వెళ్ళిపోయే ముందు వై షుడ్ అని మేము యాడ్ చేసాం అనమాట. సో అంటే ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ దాంతో ఇప్పటి వరకు సేఫ్ గా బయటకు వచ్చాం. అండ్ ఎప్పుడైనా నైట్ వర్క్ చేసినప్పుడు నేను స్వాతి వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే మాకు హై ప్రయారిటీ ఉంటుంది. మోస్ట్ ఇనిషియల్ డేస్లో ఫ్రెండ్స్ని కాల్ చేసేవాళ్ళం. సో 1 or 2 ఫ్రెండ్స్ వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఇంకా సో కొంచెం అంటే లైక్ మాకు వర్క్ చేయడానికి చాలామంది జాయిన్ అయ్యారనమాట. సో వాళ్ళు రావడం వల్ల ఇంకొంచెం ఈజీ అయింది ఓవరాల్ ప్రాసెస్. బట్ సేఫ్టీ లేకుండా మాత్రం మిడ్ నైట్ వర్క్ చేయొద్దనే చెప్తాను. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు వేసే ఈ పెయింట్స్ దాదాపుగా మీకు ఎంత టైం తీసుకుంటుంది? అది డిపెండ్స్ ఆన్ వాల్ సైజ్. అంటే మేము స్ట్రీట్ ఆర్ట్ ఏదైనా సరే లార్జర్ దెన్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఒక 10 days యావరేజ్గా 1 to 2 weeks మధ్యలో అయిపోతుంది. బట్ ఈ గ్రాఫిటీ మేము చేసేది ఓవర్ నైటే కంప్లీట్ చేస్తాం మోస్ట్లీ. సో అది ఒక 2-3 hours. యాక్సెప్టెన్సీ ఉంటే మేము కూడా చాలా స్లోగా 1 week చేస్తాం. యాక్సెప్టెన్సీ లేని వాళ్ళకి సైజ్ మ్యాటర్స్. 4 hours or 2 hours లో ఫినిష్ బేసికల్లీ యాక్సెప్టెన్స్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. yes also size. ఓకే. సో అంటే వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, లైక్ మీరు ఏదున్నా కానీ ఆర్టిస్టిక్గా పోర్ట్రే చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇందాక మీరు అన్నట్టు నాట్ ఓన్లీ చైల్డ్ బెగ్గింగ్, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి మన సొసైటీలో జరిగేది. సో మనందరికీ కూడా దాన్ని పట్టించుకునేంత టైం ఉండదు, దానిపైన ఆలోచించడానికి కూడా మనం ఇష్టపడము. సో అలాంటి వాటి గురించి మీరు ఫ్యూచర్లో ఇంకేమైనా ఆర్టిస్టిక్ ఈ డ్రాస్ ఏమైనా చేయాలి అని అనుకుంటున్నారా? మేము ఇప్పటి వరకు తీసుకున్న సబ్జెక్ట్స్ ఏవి ముందు ప్లాన్ చేసుకున్నవి కాదు. అప్పటికప్పుడు అంటే మాకు అనిపించినప్పుడు దాని మీద అయిన రియాక్షనే ఒక ఆర్ట్ వర్క్ లా వచ్చింది. అలా సేవ్ ఫార్మర్స్ కూడా సేవ్ ఫార్మర్స్ చేయడానికి ముందు ఫార్మర్స్ చాలా రకాలుగా ప్రొటెస్ట్ చేసి ఉన్నారు సొసైటీలో. కానీ మనకి లీస్ట్ బాదర్డ్ థింగ్ అనమాట అది. ఎంతమంది ఆ ప్రొటెస్ట్ని చూసి ఆలోచించి దాని గురించి మాట్లాడి ఉంటారంటే చాలా లెస్ పర్సంటేజ్ ఉంటుంది. ఇంకా దేనికైనా ప్రొటెస్ట్ చేస్తే ఎక్కువ పబ్లిసిటీ కూడా వస్తుంది. సో మేము ఆ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దానికి కొంచెం పెద్ద సౌండ్ చేయాలి, అంటే కొంచెం డిఫరెంట్గా చేయాలి, ఐస్ని అక్కడికి అట్రాక్ట్ చేయాలి అనేసి 10 acres ల్యాండ్లో ల్యాండ్ అవుట్ చేసాము. హార్వెస్ట్ చేసే ముందు సేవ్ అని కట్ చేసి కొన్ని ప్లేసెస్లో బర్న్ చేస్తారు.
మిగిలిపోయిన దాన్ని. సో, ఆ మిగిలిపోయి బర్న్ చేసేదాన్నే ఫార్మర్ అని అరేంజ్ చేసి, ఫార్మర్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు హెల్ప్ చేసి పార్టిసిపేట్ చేసిన వర్క్ అనమాట అది. అంటే అటెన్షన్ తీసుకురావడానికి ఆర్ట్ హెల్ప్ చేస్తుంది అని మేము బిలీవ్ చేసి దానికి అలా వాడాం. ఇప్పుడు నెక్స్ట్ అలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద మేము వర్క్ చేసాము. ఈ చైల్డ్ బెగ్గింగ్ ఏంటంటే ముందుకు పోనివ్వలేదు మమ్మల్ని. లిటరల్‌గా అందులో చేంజ్ వచ్చేంత వరకు వై డోంట్ వి కంటిన్యూ ఇట్ అలా అయిపోయింది. ఒకసారి చేసి మేము ఇంకొక సబ్జెక్ట్ మీద వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకోటి చేయమని కాదు, బట్ ఇది క్యారీ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంకా వన్ స్టెప్ అవే. మనకి ఎవ్రీథింగ్ ఈస్ దేర్, లాలో ఉంది. జనాలకి మనకు కొంచెం అర్థమైతే మనం ఇవ్వడం ఆపేస్తే ఆటోమేటిక్‌గా అది కొలాప్స్ అయిపోతుంది. సో, ఆ కొంచెం డిస్టెన్సే కదా ఉంది. లెట్స్ ఆ జర్నీ కూడా కంప్లీట్ చేద్దామని దీన్ని కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో, అంటే లైక్ ఇప్పుడున్న అంటే జనరేషన్‌లో మనం ఇందాక అనుకున్నట్టు అందరం కూడా మన లైఫ్స్‌లో బిజీగా ఉన్నాం. సో, అందరికీ ఆర్ట్ ద్వారా వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్ చెప్పడం అది పాసిబుల్ అవ్వదు. కొంతమందికి ఇంకా కొన్ని టాలెంట్స్ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి మీ నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలి అనంటే మీరేం మెసేజ్ ఇస్తారు? జెన్యూన్‌గా ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనం మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ ఆర్ట్ ఇప్పుడు మీకు బాగా పాడడం వచ్చనుకోండి, మీరు ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చి అది ఎక్స్‌ప్రెస్ చేస్తారు కదా! సో, ఆర్ట్ ఫార్మ్‌కి ఇంకొక దగ్గర నుంచి ఒక ఇన్‌స్పిరేషన్ ఆటోమేటిక్‌గా ఆర్ట్‌ని బెటర్ చేస్తుందన్నది మా నమ్మకం. ఓకే. సో, మీరేమంటారు? అంటే ఇప్పుడు నేను సాంగ్స్ విన్నాననుకోండి, నాకు కొన్ని సాంగ్స్ నచ్చుతాయి. సో, నా మైండ్ సెట్‌కి నచ్చిన సాంగ్ ఉంటుంది. దాని నుంచి నేను చాలా నేర్చుకుంటాను. సో, నేను ఎప్పుడైనా నా ఆర్ట్ వర్క్ చేయాల్సొచ్చినప్పుడు, పెయింటింగ్స్ చేయాల్సొచ్చినప్పుడు మేబీ దాని ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందేమో నా మీద. బట్ నాకు తెలియకుండానే అది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. సో, ఎవ్రీ ఆర్ట్ ఫార్మ్ లైక్ మీకు ఆర్ట్ ఎలా అంటే నేను ఒక సాంగ్ వింటున్నా, ఒక డ్రామా అంటే ఒక థియేటర్ ఆర్ట్స్ చూసాను. సో, ఇవన్నీ ఎండ్ ఆఫ్ ద డే నా ఆర్ట్‌లో రిఫ్లెక్ట్ అయితుంటాయన్నమాట. సో, ఆర్ట్ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. సో, అంటే ఇప్పుడు ఇనీషియల్ డేస్‌లో మీరేదైతే మీ ఆర్టిస్టిక్ లైఫ్‌ని స్టార్ట్ చేశారో, అప్పటికి, ఇప్పటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి మీ ఆర్ట్ వర్క్‌లో? అప్పుడు మేము ప్రతిదీ వెతుక్కోవాల్సొచ్చేది. అంటే ఇప్పుడు మేము ఒక వాల్ చేయాలి అనుకున్నామనుకోండి, మా ప్రీవియస్ ఆర్ట్ వర్క్స్ చూస్తే ఎవరైనా వాల్ డొనేట్ చేస్తారు. సో, మాకు చాలా కంఫర్టబుల్ అవుతుందప్పుడది. ఇంతకుముందు మేమేంటంటే మేము బేసిక్ నుంచి స్టార్ట్ చేయాల్సొచ్చేది. సో, మేము చేస్తాము, మేము ఇలా మంచిగానే చేస్తాము, పాడు చేయమని చెప్పాల్సొచ్చేది. ఇప్పుడు మా ప్రీవియస్ ఆర్ట్ వర్క్స్ చూపిస్తే ఓకే, వీళ్ళు మంచిగానే చేస్తున్నారు. ఆ డిఫరెన్స్ ఉందన్నమాట. మాకు వాల్ దొరకడం అన్నది ఇప్పుడు కొంచెం ఈజీ అవుతుంది అనుకుంటున్నాం మేము. దట్ ఈస్ వాట్ సో, యాక్సెప్టెన్స్ అనేది యాక్సెప్టెన్సీ అనేది పెరుగుతుంది. హ్మ్. ఆబ్వియస్లీ ప్రీవియస్ వర్క్స్ చూస్తారు కాబట్టి. అండ్ రెండోది ఏంటంటే మేము కూడా డే బై డే మేము ఏదైతే జర్నీ ఉందో అందులో ఆర్ట్ వర్క్ ని ఎన్హాన్స్ చేయడం బాగా ఇంప్రూవ్ అయింది. అంటే ఫస్ట్ ఆర్ట్ వర్క్ కి ఇప్పటికి చూసుకుంటే పబ్లిక్ కి రీచ్ అవడం, అంటే ఫస్ట్ అది ఒక 50 మెంబర్స్ కి రీచ్ అయింది. ఇప్పుడు ఒక 150 మెంబర్స్ కి రీచ్ అవడానికి ఇన్ బిట్వీన్ మా జర్నీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇది ఒకటి. అండ్ ఇంతకు ముందు మా సెల్ఫ్ ఫండింగ్ తో చేసేవాళ్ళము. అంటే అఫ్ కోర్స్ ఇప్పటికీ ఏదైతే చైల్డ్ బెగ్గింగ్ ఇవన్నీ మా సెల్ఫ్ ఫండింగ్ తో చేస్తున్నాము. బట్ స్కూల్స్ ఇప్పుడు మాకు ఫండింగ్ వస్తుంది. సో ఎవ్రీవన్ అంటే ఈ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ తో ఫేస్ లిఫ్ట్ చేస్తారు అంటే చేయడానికి మమ్మల్ని అడుగుతున్నారు, ఈ స్కూల్కి రండి చేయండి అని. సో అది ఒక రకమైన అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే మాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, మేము ఏదైతే జాబ్ చేయాలనుకుంటున్నామో దానికి పే చేసి చేయించుకోవడం అన్నది వెరీ రేర్ అంటే సినారియోస్. ఓకే. సో, అంటే ఇప్పుడు మీరు చేసే వర్క్‌కి మీకు గుర్తింపుగా చాలా వరకు కూడా అవార్డ్స్ వచ్చాయి. సో, ఆ అవార్డ్స్ అనేది మిమ్మల్ని ఇంకెలా ఇన్‌స్పైర్ చేశాయి? ఓన్ ఇంట్రెస్ట్‌తో మేము చేస్తున్న అంటే మా డ్యూటీకి ఒక రికగ్నైజేషన్ అన్నది డెఫినెట్‌గా మా రెస్పాన్సిబిలిటీని పెంచినట్టు. సో, ఇప్పటి వరకు మేము చేసామా, ఎలా చేసాము అన్నదాన్ని ఎవరికీ ఆన్సర్ చేయక్కర్లేదేమో. కానీ ఒక రికగ్నైజేషన్ ఇచ్చినప్పుడు వీఆర్ ఆన్సరబుల్ టు ద సొసైటీ మేబీ. సో, ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేయాలి. సో, ఆ డిఫరెన్స్ వస్తుంది. ఓకే. సో, మీరేం చెప్తారు? అంటే అవార్డ్ రాకముందు ఓకే, కొంతమందికి రీచ్ అయిందేమో అనుకునేవాళ్ళము. బట్ వన్స్ ఒక మంచి ఆర్గనైజేషన్ ఓకే మీకు ఈ సబ్జెక్ట్ అంటే మీరు ఇది చేస్తున్నారని గుర్తించింది అని మనకు తెలిసినప్పుడు చాలా పెద్ద అంటే రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి అనిపిస్తుంది. అండ్ అవార్డు రావడం అన్నది మంచిగా అనిపిస్తుంది. ఓకే. సో, ఐ వాంట్ టు ఆస్క్ వన్ ఫైనల్ థింగ్. అంటే మీ లైఫ్‌లో అల్టిమేట్ అచీవ్‌మెంట్ కానీ, అల్టిమేట్ గోల్ కానీ ఏంటి? ఏదైతే ఆర్ట్ ఉందో, మేము ఏదైతే చేస్తున్నామో యూస్ఫుల్ థింగ్స్ కోసం ఏదైతే మా టైంని స్పెండ్ చేస్తున్నామో ఇది లాంగ్ టర్మ్ స్పెండ్ చేయడానికి యూజ్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. సో, స్వాతి గారు మీరు? నో ప్లాన్స్ అండి. ఫర్ మీ నిజంగా నేను అలా ప్లాన్ చేసి
క్యారెక్టర్ కాదు మేబీ. సో అలా ఏం లేదు, గో విత్ ద ఫ్లో అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఇక్కడికి you. వచ్చి మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, మనం ఉన్నటువంటి బిజీ లైఫ్ లో మనకి ఉండే పనులనే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అదే విధంగా మన సొసైటీలో ఏం జరుగుతుందన్నది కూడా మనం ఎవరము పట్టించుకోము. రోజువారీగా మన జీవితంలో జరుగుతున్నటువంటి చాలా యాక్టివిటీస్ కి మనం రియాక్ట్ అవ్వాలి అనుకుంటాం, కానీ ఎలా రియాక్ట్ అవ్వాలన్నది కూడా తెలీదు. సో ఇలాంటి ఒక ఆస్పెక్ట్ ని తీసుకొని దానిపైన క్యాంపెయిన్ రన్ చేస్తూ వస్తున్నారు. సో వీళ్ళ ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే, మనకున్న చిన్న ఇంట్రెస్ట్ కూడా మన లైఫ్ లో మన సొసైటీలో పెద్ద మార్పు అనేది తీసుకురావచ్చు. సో ఎవరైనా కూడా ఏదైనా మార్పు తీసుకురావాలి అంటే కూడా ప్రతి ఒక్కరు వారి వంతు కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.